నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కలివెలపాలెం గ్రామంలో 4,90,00,000 రూపాయల వ్యయంతో కలివెలపాలెం నుండి మాదరాజుగూడూరు గ్రామ ప్రధాన రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి విచ్చేశారు. గ్రామానికి విచ్చేసిన కోటంరెడ్డికి కూటమి శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాన రహదారిని ప్రారంభించారు. అనంతరం గిరిధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూరల్ నియోజకవర్గంలో 850 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతున్నాయన్నారు. మాటకు కట్టుబడి ఉండే మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని, ప్రజలకు ఏ సమస్య ఉన్నా తోడుగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాదరాజుగూడూరుకి సంబంధించి అదేవిధంగా కలివెలపాలెం ఈ రెండు గ్రామాలకు సంబంధించి బీటీ రోడ్డు, అదేవిధంగా సిమెంట్ రోడ్డు ఈరోజు మండలాధ్యక్షులు కుమార్ గారు, అదేవిధంగా రెండు గ్రామాలకు సంబంధించిన కూటమి నాయకులు, గ్రామ పెద్దలు అందరితో కలిసి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ రెండు గ్రామాలకు సంబంధించిన రోడ్డు కూడా ఆర్ఎన్బి శాఖ పరిధిలోకి వస్తుంది. గతంలో ఈ గ్రామాల్లో శాసనసభ్యులు శివరెడ్డి గారు, అదేవిధంగా మేము కానీ పర్యటించినప్పుడు ఇరు గ్రామ పెద్దలు కానీ మా పార్టీ నాయకులు రోడ్డు పాడైపోయి ఉన్నది, అదేవిధంగా మీరు ఈ రోడ్డు శాంక్షన్ చేసి దాంట్లో కూడా అటు మాదరాజుగూడు గ్రామంలో కానీ, అంటే ఊరి ప్రాంతంలో మాదరాజుగూడు గ్రామం ఊరి ప్రాంతంలో కానీ, కలివెలపాలెం గ్రామంలో ఊరి ప్రాంతంలో రెండు కూడా సీసీ రోడ్లు వేస్తే బాగుంటుందని వారందరూ కూడా శాసనసభ్యులు శివరెడ్డి గారిని కోరినప్పుడు దీనిపైన ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ఆర్ఎన్బి శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారిని, వారిద్దరిని కూడా ప్రత్యేకంగా కోరి దీన్ని శాంక్షన్ తీసుకొని వచ్చి సుమారు 4,90,00,000 రూపాయలతో ఈ రెండు వర్కులు కూడా మనం ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ రెండు వర్కులు కూడా అనుకున్న టైం కన్నా ముందుగానే వర్కులు కంప్లీట్ చేసి నాణ్యతా ప్రమాణాలతో ప్రజలకు అందిస్తామని మాట ఇవ్వడం కూడా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకత అభివృద్ధిలో ఏ రోజైతే శంకుస్థాపన చేస్తామో ఆ రోజే ఎప్పటి లోపల ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితిస్తాం, మాటిస్తాం. ఆ మాట ప్రకారం ఈ రెండు రోడ్లకు సంబంధించి 4,90,00,000 రూపాయల పనిని వాస్తవానికి ఆర్ఎన్బి శాఖతో కాంట్రాక్టర్ చేస్తున్న అగ్రిమెంట్ ప్రకారం అక్టోబర్ నెలాఖరులో పూర్తి చేయాలి. 6 నెలల లోపే ఈ వర్కులు కూడా పూర్తి చేసుకున్నాం. దీంట్లో మాదరాజుగూడూరు గ్రామానికి సంబంధించి 1.14 కిలోమీటరు 5.5 మీటర్ల విడ్త్తో గ్రామంలో అంతా కూడా సీసీ రోడ్డు, అదేవిధంగా మిగతా 3.5 కిలోమీటర్ ఎగ్జిస్టింగ్ ఉన్న బీటీ రోడ్డు, కలివెలపాలెంకి సంబంధించి కిలోమీటర్ పొడవున అదే 5.5 మీటర్ల సీసీ రోడ్డు, బ్యాలెన్స్ 2 కిలోమీటర్లు తార్ రోడ్డు కూడా ఈ పనుల కింద వేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకంలో భాగంగా నిన్నటి రోజున తల్లికి వందనం కింద కూడా అందరి బిడ్డలకు కూడా ఏదైతే మాట ఇచ్చారో అవి కూడా చేయడం జరిగింది. అజెండా ఒకటే, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు సలహాలు, సూచన మేరకే పనిచేస్తూ ఉన్నాం. నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా సుమారు 850 కోట్ల రూపాయలతో వివిధ రకాల శాఖల పనులన్నీ కూడా కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతున్నాయి, కొన్ని టెండర్ దశలో ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఇంకా చేయాల్సిన ఏదైనా ఉంటే అవి కూడా ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు, మా పార్టీ నాయకులందరితో కూడా మాట్లాడి కూడా చేస్తామని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సీతారెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఎన్ని గమనించి రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మా కూటమి నాయకులందరినీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారు సీతారెడ్డి గారిని, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలని.
హృదయపూర్వక శుభాకాంక్షలు. మా ప్రీతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారి ఆశీస్సులతో శ్రీమతి ముప్పాల విజేత గారు శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థాన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయించిన శుభ సందర్భంగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇలాంటి పదవులు మరెన్నో అధిరోహించాలని కోరుకుంటూ మీ తెలుగుదేశం పార్టీ నాయకులు 3వ డివిజన్ నెల్లూరు సిటీ.